అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. మేషరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. విశేషించి వారం ప్రారంభంలో అధిక వ్యయాలు అయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా మీరు స్వయంగా ఖర్చు పెట్టడం కాకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు చేయించడం మంచిది. వస్తువులు నచ్చాయి కదా అని చెప్పి వస్తువు యొక్క విలువ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడం అనేటువంటి దానివల్ల తర్వాత ఖర్చు అయిపోయిందనే బాధ కలుగుతుంది. మాట్లాడే తీరు అందరినీ ఆకట్టుకునేదిగా ఉంటుంది. తద్వారా మీరు చేసేటువంటి పనులలో జన సహకారాన్ని పూర్తిగా పొందగలుగుతారు. ఆ సహకరించేటువంటి వ్యక్తులు కూడా ప్రభుత్వ సంబంధమైన అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పలుకుబడి గలవారు కానీ, వారి యొక్క సహకారంతో మీరు సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేసే సందర్భంలో విషయాలు పూర్తిగా అవగాహన చేసుకోనందువల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ రకంగా ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. ఆలోచన విషయంలో కొంత ఆందోళనకు అవకాశం ఉన్న దృష్ట్యా ఏ నిర్ణయాలైనా సరే తీసుకునేటప్పుడు ఆందోళనతో వెనక ముందులవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసం మీరు శ్రీ దుర్గాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకోగలుగుతారు. విశేషించి శత్రువులపై మీరు విజయాలను సాధించగలుగుతారు. ఆరోగ్యకరమైనటువంటి విజయం వలన మీరు ఎక్కువ మేలు పొందుతారు. విశేషించి వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీ కృషిశీలతను పెంపొందించేవిగా ఉంటాయి. ఆ కృషిశీలత పెరిగి మీరు చేసేటువంటి పనులలో నైపుణ్యాన్ని, గౌరవాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఉదయం 9 లోపల ఆహారాన్ని పూర్తిగా తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించటం మీ ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమైనటువంటి అంశాలు. విశేషించి మీరు చేసేటువంటి పనులలో శ్రద్ధ పెంచాలి, ఆందోళన తగ్గించుకోవాలి. అందుకని క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం చాలా బాగా ఉపకరిస్తుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దాన్ని అధిగమించడం కోసం 2-3 మార్గాల్లో ధనాన్ని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ సమస్యలను మీరు అధిగమించగలుగుతారు. విశేషించి మాట్లాడే తీరు ఇతరులకు అపార్థాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇచ్చే అవకాశం ఉంది దృష్ట్యా మీరు తక్కువగా మాట్లాడడం, ఎదుటి వ్యక్తిని మాట్లాడనివ్వడం, మాట్లాడిన దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయడం మంచిది. మీకు రావలసిన సొమ్ము ఉన్నా అది రావాలనే పట్టుదల మానసికంగా పొందనందువలన ఆ సొమ్ము రావడంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి. అందువలన సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఆ పొందాల్సినటువంటి సొమ్మును మీరు పొందగలుగుతారు, నష్టపోకుండా ఉండగలుగుతారు. వృషభ రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. చక్కని అభివృద్ధి కలుగుతుంది. చేసేటువంటి పనులు అందరినీ ఆకర్షించేవిగా ఉంటాయి, అందరికీ నచ్చుతాయి. తద్వారా మీకు ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. మాట్లాడే తీరులో ఉండే గాంభీర్యం ఏదైతే ఉందో అది కొన్ని సందర్భాల్లో గౌరవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది, మరికొన్ని సందర్భాలలో అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఆ సమయాన్ని గుర్తించి తగినట్లుగా మాట్లాడడం అనేది అలవరుచుకోవాలి. ప్రతి మాట్లాడే సమయంలో కూడా కొంత ముందు ఆలోచించి మాట్లాడుకోవడం చాలా మంచిది. మీకు సహకారాలు కూడా బాగుంటాయి, ఇతరుల నుంచి వచ్చే సహకారాలు. వ్యాపారస్తులైనటువంటి మిత్రులు,
సోదరులు సహకరిస్తుంటారు. తద్వారా మీకు సకాలంలో పనులు పూర్తవుతుంటాయి. వాళ్ళ యొక్క కృషికి కూడా గౌరవాన్ని మీరే పొందుతుంటారు. ప్రయాణ సందర్భంలో కొంత గౌతమ నామంతో దోషాన్ని అధిగమించాల్సినటువంటి అవసరం ఉంటుంది. గౌతమాయ నమః అనే మంత్రం ప్రయాణ సందర్భంగా జపించుకోవడం మంచిదే. సంతాన వర్గంలో అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళు సాధించేటువంటి విజయాలు మీకు గౌరవాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అందువల్ల మీకు సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మికంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తుంటారో అభివృద్ధి సాధించడానికి వారి యొక్క ఉపాసనా శక్తి, ధ్యాన శక్తి, వ్యాయామ ప్రాణాయామాదుల యొక్క శక్తి కూడా వృద్ధి చెందే అవకాశం ఉంది. వాటి ద్వారా మీ యొక్క శక్తి వృద్ధి చెంది మీకు ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే మనం చేసేటువంటి పని వలన దేన్నైతే కావాలనుకుంటున్నామో అది సిద్ధించే అవకాశాలు పెరుగుతాయి. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అలాగే వృత్తి స్థానంలో కూడా మీరు చేసేటువంటి పనులలో నిరాసక్తత లేదా అశ్రద్ధ అది గౌరవాన్ని తగ్గించే అవకాశం ఉంది. అందువలన శ్రీ గణేశాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకోవడము, ప్రతిరోజు గణపతి దగ్గర ఒక 21 అరగుంజీలు తీస్తూ ఉండడము అనేటువంటిది మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంటుంది. మీ జపమే మీ యొక్క మార్గాన్ని సుగమం చేసి విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని ఇస్తుంది. చేసే పనిని శ్రద్ధగా చేయడం ద్వారా అందరినీ మీరు ఆకట్టుకోగలుగుతారు, అందరిలోనూ గౌరవాన్ని పొందగలుగుతారు. వారం ద్వితీయార్థంలో కొంత అనవసరం ఖర్చులకు అవకాశం ఎక్కువగా ఉంది. అందువలన స్వయంగా ఖర్చు పెట్టకుండా ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించితే దాని ద్వారా మీరు తక్కువ నష్టాన్ని పొందుతారు. విశేషించి మీ సొమ్మునే వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టించి మీరు కావలసిన వస్తువులను సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనా శక్తితో ప్రవర్తిస్తారు. మీరు ప్రయాణంలో అనుకూలతలను సాధించడం కోసం గౌతమ నామాన్ని జపించుకోవాలి. విశేషించి మీరున్న చోట నుంచి స్థానచలనం కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేసే పక్షంలో దాన్ని కూడా పొందే అవకాశం ఉంది. అయితే శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని బాగా జపించుకోవడం ద్వారా కావలసిన ప్రదేశానికి మీరు స్థానచలనాన్ని పొందుతారు. మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేలా కొన్ని సందర్భాల్లోనూ, ఆకట్టుకునేలా కొన్ని సందర్భాల్లోనూ వస్తుంటాయి. అందువలన మీరు తక్కువగా మాట్లాడేటప్పుడు ముందుగా ఆలోచించుకుని మాట్లాడము అనేది సర్వదా ఆచరించాల్సినటువంటి అంశము. ప్రయాణాలు చేస్తారు, దగ్గర ప్రయాణాలే చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలని మీరు పొందుతారు. ఎదుటి వ్యక్తులకు ప్రయోజనాన్ని చూపించినా కూడా వారు పొందే ప్రయోజనం కంటే మీరు పొందే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటిలో తెలుసుకోగలుగుతారు. కానీ వాటిని సద్వినియోగం చేయడం విషయంలోనూ, సరి అయిన అవగాహన పొందడం విషయంలోనూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దత్తాత్రేయ స్మరణ ద్వారా మన మనసు ప్రసన్నమయ్యి ఎదుటి వ్యక్తులు ఏ పనులు చేస్తున్నా ఆ పనుల నుంచి మనం జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. అందుకని శ్రీదత్త శరణం అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారి పనులలో ఆలస్యాలు జరిగి మీరు ముందుకెళ్ళిపోతారు. అంటే వాడు అపకారం చేయలేరన్నమాట. అందువలన వారు కొంతవరకు శ్రమాకాలం ధనం వ్యర్థం చేసుకుంటారు. మీరు తప్పనిసరిగా ఆ విజయాలను భగవద్దత్తాలుగా భావించి గర్వానికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విశేషించి వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. శుభ కార్యాలు లేదా బంధువర్గీయుల్లో ఉండేటువంటి మంచి పనులు వాటి కోసం మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వారికి మీ సహాయం అవసరం అవుతుంది. తద్వారా మీరు చేసేటువంటి సహాయం ద్వారా పనులు నెరవేరి మీరు వారిలో గౌరవం పొందుతుంటారు. అంటే బంధువర్గీయుల్లో కూడా గౌరవాన్ని పొందుతారు. అలాగే మిత్రవర్గీయుల్లో కూడా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ఖర్చులు మాత్రం సుందరమైన వస్తువుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. తద్వారా ఎక్కువ ఖర్చు అనేటువంటిది మనకు ఆ వస్తువు నుంచి పొందాల్సిన ఆనందాన్ని పొందకుండా చేస్తుంటుంది. ఉదాహరణకి ఒక వస్తువును ఎక్కువ ఖరీదు పెట్టుకున్నారనుకోండి, ఆ వస్తువును అనుభవించే సమయంలో ఆ చేసిన ఖర్చు గుర్తొచ్చే ఆనందాన్ని మర్చిపోతుంటారనమాట. అందువలన స్వయంగా కొనకుండా ఆత్మీయుల ద్వారా కొనిపించడం శ్రేష్టం.
కర్కాటక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఉత్సాహంగా పాల్గొంటారు. చాలా తెలివితేటలతో, నైపుణ్యంతో శ్రద్ధగా చేయగలుగుతారు. కొన్ని బలిష్టంగా చేసేటువంటి పనులు కూడా ఉంటాయి. అంటే శరీరం యొక్క బలాన్ని వినియోగించి చేయాల్సిన పనులు, వాటిని కూడా సక్రమంగానే నెరవేరుస్తారు. కానీ మాట్లాడే తీరును ఇతరులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం మంచిది. ఎక్కువగా వినడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సజ్జన సహకారం బాగుంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటువంటి వ్యక్తులతో సంబంధాలను బలపరుచుకోగలుగుతారు. నూతన ప్రదేశాలను దర్శించగలుగుతారు. ఆ విధంగానే వారి సలహాలతో అభివృద్ధిని సాధించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఎందువలనంటే ఆ ఆలోచనలలో కొన్ని నష్టాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు కూడా ఉంటాయి. అందువలన ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నామో ఆ విషయంలో నిపుణులైనటువంటి ఆత్మీయులైన వారి యొక్క సలహాను తీసుకుని ఆ పని చేయడం మంచిది. కొన్ని సందర్భాల్లో పని చేయడం కంటే చేయకపోవడం మంచిది అనే విషయం తర్వాత కానీ తెలియదు. అందుకని మనకు ఇక్కడ పని చేయడానికి తొందరపడడం కంటే పరిపూర్ణంగా నిర్ణయించుకుని ఆత్మీయులతో సంప్రదించి తరువాత పనిని ఆచరించడం వలన మాత్రమే మీరు ఎక్కువ సత్ఫలితాలను, ప్రయోజనాలని పొందగలుగుతుంటారు. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడము, విశేషించి ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం మొదలైన నియమాలను పాటించడం ద్వారా సరైనటువంటి ఆహారాన్ని పెంపొందించుకోగలుగుతారు. సరైన ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేసుకోగలుగుతారు. విశేషించి మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. విశేషించి ఆధ్యాత్మికంగా ఔన్నత్యానికి, పరిణతికి ఉపకరించేవిగా ఉంటాయి. తల్లి లేదా తత్సంబంధీకులైనటువంటి బంధువర్గీయులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నెరవేరేటువంటి పనులు మీకు ఆనందాన్ని ఇస్తాయి. రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ఆ సొమ్ము అందడం విషయంలో తప్పనిసరిగా స్త్రీజన సహకారం అవసరమవుతుంటుంది. అయితే వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో కూడా ఆత్మీయులైన అధికారుల యొక్క సలహాలను పాటించి ముందడుగు వేయడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తుంటాయి. ఉత్సాహానికి కారణం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. అందువలన ఉత్సాహ కారణంగా మనం ఆత్మీయులతో ఉండే అనుబంధాలను కనుక పెట్టుకున్నట్లయితే అది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. మాట్లాడే తీరు బాగుంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు ప్రేమను పెంచేవిగా ఉంటాయి. పరస్పర సహకారాలను పెంపొందించేవిగా ఉంటాయి. అలాగే ఇతరులకు మంచి చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని సందర్భాల్లో ఇతరులకు కోపాన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. అందువలన ఎదుటి వ్యక్తి చేసినటువంటి పనిలో ఏ భాగమైతే కొంత భాగమైనా బాగుంటుంది. ఆ బాగున్న భాగాన్ని ముందు మెచ్చుకుని తర్వాత లోపం ఉన్నటువంటి భాగాన్ని చెప్పి దాన్ని సవరించుకునేటువంటి పరిష్కారాన్ని కూడా చెప్పడం ద్వారా మీ గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. ప్రయాణ సందర్భంలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించడం ద్వారా ప్రయాణం సుఖప్రదము, ఆనందప్రదము అవుతుంటుంది. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకోవడానికి మీరు చేసే పని ఏమిటి? మీరు శ్రద్ధ ఎలా తీసుకోవాలి ఆరోగ్య విషయంలో అంటే క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడము, సూర్యోదయానికి ముందే లేవడము, సూర్యోదయం అయిన తర్వాత మొత్తం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని 9 లోపల ఆహారాన్ని స్వీకరించడము, ఇలా కాల పరిమితులను పాటిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుచుకోగలుగుతారు. స్నేహ సంబంధాల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడక తప్పదు. వారం యొక్క ప్రారంభంలో అధిక వ్యయాలు, అనవసరం వ్యయాలు మీకు ఇబ్బందిని కలిగించేవిగా ఉంటాయి. ఎంతోమంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు కూడా. ఆ విధంగా అడిగినటువంటి వారి యొక్క అవసరాన్ని గుర్తించి ఇవ్వడం కూడా మీకు ప్రస్తుతానికి గౌరవాన్ని ఇస్తుంది. అయితే అప్పు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అప్పు ఇచ్చినందువలన ఏమవుతుంది అంటే ఆ సొమ్ము నష్టపోవడంతో పాటుగా గౌరవాన్ని కూడా కోల్పోతారు. ముఖ్యంగా స్నేహితులను కూడా కోల్పోతారు. అందుకని ఆ డబ్బు ఇవ్వడము అనేటువంటి భావన కంటే ఉపకారం కోసం ఇవ్వడము అనేటువంటి దాన్ని పెంచుకున్నట్లయితే మీరు ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు. వారం ద్వితీయార్థంలో మీకు సంతృప్తికరంగానే పనులు నడుస్తూ ఉంటాయి. అలాగే
ప్రయాణాలు బాగా సాగుతాయి, అనుకూలమైన ఫలితాలను అందజేస్తుంటాయి. ఇంటికి చేసే అలంకరణ ఏదైతే ఉందో అది మీకు కుటుంబ సభ్యులకి కూడా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువలన మనకు ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చేసేటువంటి పనులన్నీ కూడా సత్ప్రయోజనాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనుకోని ఖర్చులకు అధిగమించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని, అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం వలన పని సక్రమంగా సరి అయిన ఖర్చుతో నెరవేరుతుంది. కన్యా రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఇతరులకు ఉపకారం చేయడం కోసం మీరు శారీరకంగా మానసికంగా శ్రమకు గురవుతారు. ఆ గురైనప్పటికీ కూడా తాత్కాలికంగా శ్రమ అనిపించినా దీర్ఘకాలికంగా మీ గౌరవాన్ని పెంపొందించేదిగాను మీకు అభివృద్ధినిచ్చేదిగాను ఉంటుంది. విశేషించి ఆ తృప్తి అంటే ఇతరుల కోసం మనం శ్రమపడ్డామనే తృప్తి మీకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇతరుల యొక్క సహకారాలు కూడా మీరు పొందుతారు. ఆ పొందినటువంటి సహకారాల వల్ల సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. తద్వారా మీరు పై అధికారుల నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. విశేషించి శత్రువులను జయించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కొంచెం ఎమరపాటు పొందినా కూడా నష్టపడేటువంటి అవకాశం ఉంటుంటుంది. అలాగే స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. వారం యొక్క ద్వితీయార్థంలో ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం మీకు ఆ విషయంలో చాలా బాగా ఉపకరిస్తుంది. అలాగే సంతృప్తి అనేటువంటి దాన్ని పెంచుకోవడం ద్వారా మీ యొక్క అభివృద్ధి ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంటుంది. రాజకీయ నాయకుల యొక్క సహకారాలను మీరు స్వీకరించకపోవడం వలన ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని వాయిదా వేయకుండా సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అనుకూలతలు అభివృద్ధి చెందుతాయి. విశేషించి విద్యార్థులు నూతన విషయాలన్నింటినో తెలుసుకోగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాలని సద్వినియోగం చేస్తూ సమాజానికి ఉపకరించే రీతిలో వినియోగించడం కోసం శ్రీదత్త శరణమమ అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. పెద్దలు కూడా విద్యార్థులు పరీక్ష రాసేటువంటి సందర్భాలలో శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం ద్వారా వారు విద్యా విషయంలో వృద్ధి చెందుతారు. మార్కులు బాగా వస్తాయి. ముఖ్యంగా విషయమందు ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడూ కూడా ఏ వ్యక్తికైనా ఒక విషయమందు ఆసక్తి అంటూ వచ్చిన తర్వాత ఆ విషయంలో అతడు నైపుణ్యాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. అందువలన మనకు మన అవసరాలు, ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలు, ఈ రెండిటిలో ఎదుటి వ్యక్తి యొక్క అవసరానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మీ యొక్క ప్రతిష్ట ఎక్కువ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆరోగ్య బలం బాగుంటుంది. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉన్న ఆర్థిక బలంతో వాటిని అధిగమించగలుగుతారు. ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా ఆత్మీయులతో పూర్తి చేసుకోవడం చాలా మంచిది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్ని మీరు అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించండి. తులారాశి. ఈ రాశి వారు న్యాయబద్ధంగానే ప్రవర్తిస్తారు. కానీ మాట్లాడే తీరు ఎదుటివాళ్ళు అపార్థం చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. దాంతో మీరు చేసినటువంటి కృషి మీకు సంతృప్తినివ్వదు, అసంతృప్తి కలుగుతుంటుంది. అందువలన ఆ విషయాల్లో కొంచెం జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. తక్కువగా మాట్లాడడం మంచిది. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఏ విషయాన్ని గురించి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ విషయానికి సంబంధించిన నిపుణులతో సంప్రదించి తర్వాత తీసుకోవడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుంది. వారం యొక్క ప్రారంభంలో కొంతవరకు అసంతృప్తులు ఉన్నా వారం యొక్క ద్వితీయార్థంలో స్నేహ సంబంధాలు బలపడి ఎక్కువ అభివృద్ధిని కలిగించేటువంటివిగా ఉంటాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఇబ్బంది పెడతాయి. ఆ ఖర్చులను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. విశేషించి తండ్రి లేదా తత్సంబంధికులు వారి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం ఆ విషయంలో చాలా బాగా ఉపకరిస్తుంది. వృత్తి స్థానంలో మీరు ఏదైతే అధికారాన్ని చూపిస్తారో దానివలన కొంత వ్యతిరేకత సమాజంలో పెరిగే అవకాశం ఉంది.
అందువలన తక్కువగా చూపించడము, పని కావడం కోసం ప్రయత్నం చేయటము, వ్యక్తులతో అనుబంధాలను స్నేహ సంబంధాలుగా మలచుకోవడము అనేటువంటివి తప్పనిసరిగా ఆచరించదగినటువంటి విషయాలు. అయితే అనుకోకుండా ఓవైపు నుంచి మాత్రం ఏదో రావాల్సినటువంటి సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. అందువలన అది అందడం కోసము, అది వ్యర్థం కాకుండా ఉండడం కోసము శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని, సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం సర్వదా శ్రేయస్కరం. ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. క్రీం అచ్యుతానంత గోవింద అనే నామం మీకు ఆరోగ్య విషయంలో ఉపకరించేదిగా ఉంటుంది. వృత్తి స్థానంలో చేసేటువంటి కృషి అందరికీ కూడా మేలు చేసేదిగాను, సర్వ ప్రజలకు దుఃఖాన్ని తొలగించేటందుకు చేసే మానసిక సంకల్పం ఏదైతే ఉందో అది కూడా నెరవేరే అవకాశం ఉంది. అందువలన మీరు విస్తృతమైన ఆలోచనలతో ప్రవర్తించడం ద్వారా మీ యొక్క పరిధి పెరుగుతుంది, మీ యొక్క చైతన్యం కూడా పెరుగుతుంది, ఇతరుల సహకారం కూడా లభిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను గమనించడం మీ నైపుణ్యానికి ఒక సంకేతం. అయితే ఆ లోపాలను వ్యక్తీకరించడం ద్వారా ఆ వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందువలన వ్యక్తీకరించడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా సవరించుకోవడానికి, దానికి సిద్ధపడడానికి మాత్రమే మీరు సహకారాన్ని తీసుకున్నట్లయితే అది అద్భుతమైనటువంటి ఫలితాలను అందజేస్తుంటుంది. ఆరోగ్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి సత్ఫలితాలనే ఇస్తాయి, సందేహం లేదు. అయితే స్నేహ సంబంధాల విషయంలో మీరు చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి తరువాతి కాలానికి కూడా ఉపకరించేవిగా ఉంటాయి. ఆర్థిక వనరులను 2-3 మార్గాల్లో పెంచుకోవడం మంచిది. అలాగే ఆరోగ్య సమస్యలు తల ఎత్తకుండా ఉండేటందుకు ప్రతిరోజు కాసిన నువ్వులు శివునికి సమర్పించి, పూజగా సమర్పించి, అక్షతలుగా నువ్వులనే ఉపయోగించి ఆ నువ్వుల్ని ఆవులకు పెట్టడం ద్వారా దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా వృత్తి స్థానంలో, ఆరోగ్య స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. అయితే విద్యార్థులు నూతన విషయాలు తెలుసుకోవడం విషయంలో కొంత అశ్రద్ధ చూపించేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆత్మీయుల ద్వారా ఆ విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వ్యక్తీకరించడం వలన అది ఎక్కువ బలపడుతుంది. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా వ్యక్తులు తమ యొక్క శక్తిని పూర్తి సద్వినియోగం చేయగలుగుతారు, సమాజ శ్రేయస్సు కోసం వినియోగించగలుగుతారు. అయితే భారతదేశంలో ఏ దైవభావన ఉందో ఆ భావన వలన ఈ దోషాలను అధిగమించేటువంటి శక్తి వ్యక్తిలో పెరుగుతుందన్నమాట. అందువలన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగాను, ఆరోగ్యవంతంగాను ఉండేలాగా చూసుకోవాలి. అయితే వృక్షజాతులను నాటడం, మారేడు చెట్టు మొదలైనటువంటి వాటిని నాటడం, వాటిని సంరక్షిస్తూ ఉండడం ఇత్యాదికము వలన మీరు ఆరోగ్యపరంగా కూడా ఎక్కువ అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చేసేటువంటి కృషి ఏదైతే ఉందో ఆ కృషి సత్ఫలితాలను అందజేస్తుంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి మీ గౌరవాన్ని పెంపొందిస్తుంటుంది. అలాగే విద్యా విషయంలో మీరు చేసేటువంటి కృషి మీకు సంతృప్తినిచ్చే విద్యాపరమైన ఆనందాన్ని ఇస్తుంటుంది. ధనుస్సు. ఈ రాశివారు లక్ష్య సాధనాశక్తితో సకాలానికి పనులను పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా అధిక వ్యయాలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. అందువలన ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టించడం ద్వారా ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఇతరుల సహకారాన్ని మీరు అపేక్షించనందువలన నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది. అందువలన సహకారాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ సహకారాన్ని తీసుకోవాలంటే మీరు ముందుగా వినయాన్ని చూపించాలి.
అందువలన అతి వినయం కాకుండా వినయాన్ని చూపించడం ద్వారా సహకారాన్ని తీసుకుని సకాలంలో పనులను పూర్తి చేసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. వాహనాలకు సంబంధించి మీరు నూతనమైన వాహనాలను కొనుగోలు చేసేటువంటి ఆలోచనలు చేయవచ్చు. ఆ విధంగా ఆలోచన చేసినప్పుడు దాన్ని సాధించడం కోసం తగినటువంటి ఆధ్యాత్మిక బలాన్ని కూడా సమకూర్చుకోవడం తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలని అందజేస్తాయి. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు మాత్రం ఎక్కువ శ్రద్ధతో తీసుకోవాల్సినటువంటివి కాబట్టి వాటిని మనం క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడము, ఉదయకాలం 9 లోపల ఆహారాన్ని తీసుకోవడము, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడము మొదలైన కార్యక్రమాల ద్వారా మీరు ఆ లక్ష్య సాధనాశక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్నేహ సంబంధాల కోసం కొన్ని స్వార్థాలను కూడా విడిచిపెడతారు. అప్పు ఇవ్వడం మంచిది కాదు. మనం ఏదైనా ఉపకారం చేయాల్సి వస్తే తప్పనిసరిగా మనం ఉచితంగానే చేయాలి తప్ప అప్పుగా ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తులు దూరమైపోయే ప్రమాదం ఉంది. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలని అందజేస్తుంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. తద్వారా మనం సాధించేటువంటి విజయాలు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలని అందజేస్తాయి. వృత్తి స్థానంలో మీరు పొందేటువంటి ప్రయత్నాలు పెద్దల యొక్క అంటే పై అధికారుల యొక్క ఆదరాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. నూతనంగా వాహనాన్ని కానీ లేదా ఇంటిని కానీ కొందామనుకున్న వాళ్ళు కొన్ని జపాలతో బలాన్ని సమకూర్చుకుని కొనవచ్చు. ఉదాహరణకి ఇల్లు కొందామనుకున్న వారు ఈ సమయంలో ప్రయత్నం చేయవచ్చు. కానీ మోసపోకుండా ఉండడం కోసం, అనుకూలమైన ఇల్లు రావడం కోసం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. అలాగా వాహనాన్ని కొనుగోలు చేద్దాం అనుకున్న వాళ్ళు విష్ణురు గరుడ వాహన అనే మంత్రాన్ని జపం చేసుకోవాలి. తద్వారా మీరు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. పనిలో విజయాన్ని సాధించగలుగుతారు. సమాజంలో భావనైక్యతను సాధించగలుగుతారు. అంటే భావనల యొక్క ఐక్యత వల్ల ఏమవుతుంది, అందరూ నా వాళ్లే అనేటువంటి భావన ఏర్పడుతుంది. ఆ భావనే క్రమక్రమంగా మహాత్ముడుగా ఎదగడానికి ఉపకరించేటువంటి సన్నివేశాన్ని సృష్టిస్తుంది. ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. చేసిన ప్రయాణాల్లో ఆత్మీయులతో చేయవచ్చు, విడిగాను కూడా చేయవచ్చు. అలా చేసేటువంటి సందర్భంలో మహాత్ములుగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సందర్శనం లభిస్తుంది. ఆ సందర్శన వల్ల మీరు ఎక్కువ ప్రయోజనాలను కూడా పొందగలుగుతుంటారు. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి అందరినీ ఆకట్టుకునేదిగాను, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించేదిగాను ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకుండా ఆత్మీయులతో సంప్రదించి సకాలంలో పనులను పూర్తి చేసేయడం సర్వదా శ్రేయస్కరం. మకర రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో పట్టుదలతో వ్యవహరించడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేయగలుగుతారు. మాట్లాడే తీరులో కొంతవరకు జాగరూకత అవసరం. ఆత్మీయులతో మాట్లాడేటప్పుడు కూడా ఎదుటి వ్యక్తి అపార్థం చేసుకుంటాడేమో అనే జాగ్రత్తతో మాట్లాడాలి. ఆలోచించి మాట్లాడాలి. ఎదుటి వ్యక్తి మాట్లాడేది వినడానికి ప్రయత్నం చేయాలి. వారం ప్రారంభంలో ప్రయాణాలు అధికంగా చేసే అవకాశం ఉంది. ఆ ప్రయాణాలు మీకు సత్ఫలితాలనిచ్చేవిగాను, అభివృద్ధినిచ్చేవిగాను ఉంటాయి. మీ ఆలోచన శక్తి అందరినీ ఆకట్టుకునేదిగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అందువలన మీ సలహాలను పాటించిన వాళ్ళు కూడా వాటిని ఆచరణలో పెట్టి అభివృద్ధిని సాధించే అవకాశం ఉంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. వారేమీ అపకారం మీకు చేయలేరు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందజేస్తుంటాయి. అయితే ఆ స్నేహితుల కోసం మీరు స్వప్రయోజనాలని కూడా కొన్నిటిని వాడుకోవడం, వదులుకోవడం అవసరమవుతుంటుంది. అలాగే ఆరోగ్యపరంగా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నా శ్రద్ధగా ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించడం, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపం చేసుకోవడం, వీలైనంత వరకు ఆహారంలో అపక్వాహారాన్ని కొంతవరకు తీసుకోవడం అది ఆరోగ్యపరంగా మెరుగు చేసేటువంటి అంశం. మీ కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం మీ చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైన
అభివృద్ధిని, మీలో పరిణతిని కూడా తీసుకొస్తాయి. సంతాన వర్గంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆ ఇబ్బందులను అధిగమించడం కోసం శ్రీదత్త శరణమమ, శ్రీహయగ్రీవాయ నమః అనే మంత్రాలను జపించుకుంటూ మనం ప్రయత్నం చేయడం మంచిది, శ్రేయస్కరంగా ఉంటుంది. విశేషించి తండ్రి లేదా తత్సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఇబ్బందులను కూడా మీరు అధిగమించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి అనుగుణంగా శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. విశేషించి మాట్లాడే తీరును నియంత్రించుకోవడం ద్వారా కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ మీరేం చేయాలి అంటే మనసులో ఏ భావాన్ని దాచుకోకుండా, బాధపడకుండా ఆలోచించడానికి కొత్త కొత్త అంశాలను తీసుకుంటూ నిత్యము ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది ఆరోగ్యంపై కూడా అనుకూలమైన ప్రభావాన్నే కలుగజేస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఎదుటి వ్యక్తుల యొక్క పనులను నెరవేర్చడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల వల్ల అందరికీ పనులు నెరవేరుతుంటాయి, మీ పనులు వాయిదా పడుతుంటాయి. అయినప్పటికీ కూడా భవిష్యత్తులో అది మీ గౌరవం విషయంలో, వృత్తిలో అభివృద్ధి విషయంలో, మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడం విషయంలో మీకు ఆసరాగా నిలుస్తుంది, అనుకూలంగా ఫలితాలను ఇస్తుంది. వారం ప్రారంభంలో మీరు మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకునేదిగా, వారి యొక్క సహకారాన్ని తీసుకునేదిగా ఉంటుంది. విశేషించి వాహనం కొనుగోలు కోసం చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంటాయి. గౌతమ అనే నామాన్ని జపిస్తూ ప్రయాణం చేయటం అవసరము. వాహనాల్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం విష్ణురు గరుడ వాహన అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ సౌఖ్యాన్ని ఎక్కువ పొందుతారు. పిల్లలు అభివృద్ధిని సాధిస్తారు. సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మిమ్మల్ని అందరినీ కూడా ఆకట్టుకుంటారు. శత్రువులు మీకు అపకారం చేయలేరు. వారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఫలితాన్ని ఇవ్వకుండానే వారు ఆ పనిని విరమించే స్థితికి వచ్చేస్తుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. అనుకోని ఖర్చులు కొంతవరకు ఉండే అవకాశం ఉంది, కానీ అవి ప్రయోజనాత్మకములు, భవిష్యత్తులో మీకు మేలు చేసేవి అవుతాయి. కాబట్టి అది ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితే ఉంటుంది. శత్రువులను మీరు జయించగలిగినా వారు మీకు అపకారం చేయలేరు. అందువలన మీరు ఆ ప్రయత్నంలో సత్ఫలితాలనే మీరు పొందుతారు. ఎక్కువగా ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఎక్కువ జాగరూకతతో మెలగాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా ఆ అనుకూలతలను ఎక్కువగా పొందగలుగుతారు. స్త్రీజన సహకారం మీకు మేలు చేసేదిగా ఉంటుంది, సంతృప్తినిచ్చేదిగా ఉంటుంది, అభివృద్ధినిచ్చేదిగా కూడా ఉంటుంది. స్నేహ సంబంధాలు మీకు మేలు చేసేవిగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో క్రీమ్ అచ్యుతానంత గోవింద ఉపకరించినట్లుగా ఇంకేది మీకు సహకరించడం కష్టం అన్నమాట. అందుకని ఆ మంత్రం ద్వారా మీరు అనుకూలమైన ఫలితాలనే సాధించగలుగుతారు. స్త్రీ జన సహకారం అనేది ఎక్కువ మేలు చేస్తుంది, లక్ష్యాలు సాధించేలా చేస్తుంటుంది, సకాలానికి పనులు పూర్తయ్యేలా చేస్తుంటుంది. అయితే నిద్ర విషయంలో దాన్ని అశ్రద్ధ చేయడం ద్వారా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువలన సకాలానికి నిద్రపోవడము, నిద్ర రాని సమయంలో జపం చేసుకోవడము, ముచ్చుకుందా ముకుందా అనే స్మరణ చేస్తూ ఉండడము సర్వదా శ్రేయస్కరం. మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. స్త్రీ జన సహకారం బాగుంటుంది, మాట విలువ బాగుంటుంది. వారు చేసేటువంటి సహకారాల వలన పనులు బాగా నెరవేరుతాయి. నూతనమైన గృహాన్ని సాధించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కొంతవరకు సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నాయి. దానికి చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ గృహ ప్రయత్నం చేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. మీ యొక్క కోపాన్ని మీరు నియంత్రించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దానికి యోగ సాధన, అలాగే వ్యాయామ ప్రాణాయామాలు బాగా ఉపకరిస్తాయి. అలాగే ప్రతి 10 నిమిషాలకు 20 నిమిషాలకు ఒక 3 లీటర్ల నీళ్ళల్లో తులసి దళము, అలాగే మారేడు దళము, నిమ్మకాయ చెక్క
వేసినటువంటి ఆ నీరు ఏదైతే ఉందో దాన్ని ప్రతి 10 నిమిషాలకి గుక్కిడి తాగుతుంటే మీ యొక్క ఆలోచన సరళి వృద్ధి చెందుతుంది, రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. విశేషించి ఆ ఆలోచనలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరి అయిన నిర్ణయాలు తీసుకునేవారుగా రూపొందుతారు. శత్రువులను మీరు జయించగలుగుతారు. స్నేహ సంబంధాలు బాగుంటాయి. స్నేహితుల కోసం మీ స్వప్రయోజనాలని వాయిదా వేస్తారు. అయినప్పటికీ కూడా అది భవిష్యత్తులో మీకు ఉపకరించేదిగా ఉంటుంది. తండ్రికి సంబంధించి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా శ్రీమచ్యుతానంత గోవింద అనే నామాన్ని ముందు నుంచి జపించడం ద్వారా ఆ దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు. విశేషించి విశ్రాంతికి ప్రాధాన్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పనికి ఎలా అయితే ప్రాధాన్యం ఇస్తామో విశ్రాంతికి కూడా సమప్రాధాన్యం ఇవ్వకపోతే ఆ విశ్రాంతి లేనందువలన వచ్చేటువంటి అనారోగ్య సమస్యల్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. అందువలన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు నూతనమైనటువంటి విషయాలను ఎన్నిటినూ స్వీకరించగలుగుతారు. ఆ తెలుసుకున్నటువంటి విషయాల్ని పూర్తి సద్వినియోగం చేయడం కోసం, సమాజానికి హితవు కలిగించేట్లా ఆడడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. ఆర్థిక పరంగా మీ ఆలోచనలు అనుకూలమే అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా కూడా మీ యొక్క అభివృద్ధి కొనసాగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించడం కోసం మనం భగవంతునితో అనుబంధాన్ని పెంచుకుంటూ ఆయన ఒడిలో మనమున్నామనే భావన చేస్తూ ఆధ్యాత్మికంగా జపాధికము, అలాగే చుట్టూ ఉండే వ్యక్తులకు ఉపకారాలు చేయటము మొదలైనటువంటి వాటి ద్వారా మీరు సాధించేటువంటి విజయాలు చాలా దీర్ఘకాలికమైనవి, పరిణతినిచ్చేవి, అందరికీ ఆనందాన్ని ఇచ్చేవి అవుతాయి.